రాయన్ మన ధనుష్ గారి ఫిలిం. సో ఈ ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది అండ్ ఓవరాల్గా మూవీ రివ్యూ ఏందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇన్ డెప్త్ రివ్యూలో. దానికన్నా ముందు ఈ ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒకసారి మా ఛానల్కి వెళ్ళండి, మన వీడియో చూడండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ సోది లేకుండా పాయింట్లకు వచ్చేద్దాం. ఇక్కడ ధనుష్ గారి ఫిలిం, ఈ ఫిలిం అనేది మన ధనుష్ గారు తీశారు. సో ఈ ఫిలిం అనేది ఫిలిం మన ధనుష్ గారి ఫిలిం అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మన ధనుష్ గారే. సో ఇదేం కొత్త డైరెక్షన్ కాదు, మన ఫస్ట్ ఫిలిం ఏం కాదు, మన ధనుష్ గారు తీసిన ఫిలిం. ఇది వరకు ఒక ఫిలిం తీశారు, ఇది ఒక సెకండ్ ఫిలిం అనుకోవచ్చు, డైరెక్షన్ మన ధనుష్ గారిది. సో ఈ ఫిలిం నాకు ఎలా అనిపించింది అని పర్టికులర్గా చెప్పాలి అని అంటే బాగుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిలిం. పర్ఫార్మెన్సెస్ బై మన కాళిదాస్ జయరామ్ గారు కానీ, ధనుష్ గారు కానీ, సందీప్ కిషన్ గారు కానీ, మన ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే సూపర్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మన ఎస్జే సూర్య గారి యాక్టింగ్ మాత్రం నాకు చాలా నచ్చింది. అంటే అందరు క్యారెక్టర్స్ ఓకే, మన ఎస్జే సూర్య గారిది ఎందుకని అంటున్నా అంటే నాకు పర్సనల్గా, సో అది మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలీదు. అండ్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది నాకు నచ్చింది పర్సనల్గా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది ఎందుకు నచ్చలేదు అనే పాయింట్ గురించి చెప్తాను. ఎందుకంటే కొంచెం ల్యాగ్ వేరియేషన్స్లో కనెక్ట్ అవుతాం. సో మన సందీప్ కిషన్ గారి ఆ లవ్ ఫ్రీక్వెన్సీస్ సీన్స్ కానీ అది కొంచెము బాగుంటుంది. అండ్ మన ధనుష్ గారి యాక్టింగ్, అతని రోల్ ఏంది, అతని క్యారెక్టర్ ఏంది అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. అండ్ ఇంకా బేసిక్గా మనము మూవీలో చూసేది ఏమైనా ఉంటాయంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ చూసినప్పుడు నాకైతే నచ్చింది. అది కూడా నాకు నైట్ టైంలో ఫైట్ సీన్స్ కొన్ని ఉంటాయి, అది నాకు ఎక్స్పెషల్ నచ్చింది. అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ గురించి చెప్పాలంటే నిజం చెప్తున్నా, ఏ సినిమా అయినా ఒక స్టేజ్కి తెచ్చి క్లైమాక్స్ పోర్షన్ అనేది ఒక రేంజ్లో ఎండ్ చేస్తారు. సో ఇదే వేరియేషన్స్లో ఈ ఫిలిం కూడా అదే వేరియేషన్స్లో ఉంటుంది. అంటే ఒక స్టేజ్కి తెచ్చి క్లైమాక్స్లో ఎండ్ చేస్తారు, అదే నాకు నచ్చింది మూవీలో. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చిందని చెప్తున్నాను. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అని అంటే సందీప్ కిషన్ గారు అండ్ మన ధనుష్ గారి గురించి చెప్పాలంటే మెయిన్గా వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళిద్దరు మూవీలో ఒక ఆల్రెడీ వచ్చింది లాస్ట్ ఫిలిం మన క్యాప్టెన్ మిల్లర్. ఆ ఫిలింలో అంత వర్కౌట్ కాలేకపోయింది, కానీ ఈ ఫిలింలో మన సందీప్ కిషన్ గారిని చాలా బాగా గట్టిగానే యూజ్ చేసుకున్నారన్నట్టు అనిపించింది. అంటే బాగా సెట్ అయ్యే విధంగా రోల్ అయితే మన ధనుష్ గారు ఇచ్చారు. మన సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ రీప్లేస్లో వేరే క్యారెక్టర్ పెడితే అంత వర్కౌట్ కాకపోతుండొచ్చు అనే వేరియేషన్స్లో నాకు అనిపించింది. ఎస్పెషల్లీ నాకే, ఇంకా వేరే వాళ్ళకి నాకు తెలీదు. సో ఆ వేరియేషన్స్ అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఆ ఎమోషనల్ సీన్స్ అనేది కొంచెం కనెక్టివ్ వేరియేషన్స్లో నాకైతే అనిపించింది. అంటే అది లేకపోతే మాత్రం మూవీ అనేది గ్రాఫ్ అనేది తగ్గిపోతుండొచ్చు అన్నట్టు నాకు అనిపించింది. అది కూడా బ్యాలెన్స్ చేశారు మన ధనుష్ గారు అన్నట్టు అనిపించింది. అండ్ ఇంక ఈ ఫిలింలో నచ్చిన విషయం ఏమైనా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లైక్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఇవి నచ్చలేవు, కానీ మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్స్ అంటే చాలా బాగుంటాయి. కానీ ఎస్పెషల్లీ ఈ మూవీలో అంత వర్కౌట్ కాలేవు. ప్రతి మూవీలో వర్కౌట్ కావాలని గ్యారంటీ ఏం లేదు కదా. సో అది. అండ్ ఇంకొక నచ్చని విషయం ఏమైనా ఉందా అంటే మూవీ అనేది ఏం కొత్త స్టోరీ ఏం కాదు, అబ్సల్యూట్లీ మనం చూసిన ఫిలిమ్స్ ఉన్నే గుర్తుకొస్తాయి. కానీ మూవీ స్క్రీన్ ప్లే మాత్రము ఆ డిజైనింగ్ అని అది గ్రాఫిక్స్ అనేది అంతా కొంచెము చూపెట్టే వేరియేషన్స్లో చాలా బాగా పోర్షన్స్ అయితే అనిపించినాయి. ఆ పోర్షన్స్కి అట్రాక్ట్ అయ్యే విధంగా అయితే ఉంది. ఏం రొటీన్ సీన్స్ అయినా కూడా, అంటే రొటీన్ ఫిలిమ్స్లో ఉండే స్టోరీ టైప్లో ఉన్నా కూడా మనకు చూసే విధంగా లైక్ ఎంటర్టైన్మెంట్లో కానీ కాకుండా ఇంట్రెస్టింగ్ పోర్షన్స్తోని ఒక యాక్షన్ ఫిలిం చూస్తున్నట్టయితే అనిపిస్తుంది. సో ఈ వేరియేషన్స్లో మీకైతే మూవీ. అండ్ ఇంకా మూవీ గురించి ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఎంజాయ్ చేస్తానని చెప్తాను. అండ్ ఇన్ కేస్ మీరు ఓటీటీ కోసం వెయిట్ చేస్తారా అంటే యాజ్ యువర్ విష్. మన ధనుష్ గారికి తెలుగులో చాలా మార్కెట్ మంచిగానే ఉంది, మీకు తెలియదు కాదు. ఎస్పెషల్ ఒక మూవీ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రఘువరన్ బీటింగ్, మీకు తెలియదు కదా ఫిలిం ఎలా ఉంటుందో. సో అది. అండ్ ఓవరాల్గా రయన్ మూవీ రివ్యూ అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి అలా వేయండి. ఇక తెలుసు ఇప్పుడు వీడియో మళ్ళీ మంచిగా కలుసుకుందాం. తెలుసు. బాయ్ గైస్.